హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనము ఒక మోడల్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఈ మోడల్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఎప్పుడు కూడా ట్రెండింగ్గానే ఉంటుంది. నార్మల్గా కొన్ని టైమ్స్లో బార్డర్ ఉండి బార్డర్ లేకుండా ఉంటాయి కదా, ఇది మాత్రం ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది. సో కటింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేసినాను, డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, చూడండి ఓకేనా. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్కి నెక్ అయితే కట్ చేసుకోలేదు కదా, నెక్ కట్ చేసేసుకున్న తర్వాత యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి స్క్వేర్ నెక్ క్లాత్ని డిపెండ్ చేసేసుకొని మనము బక్రం కూడా అవసరం ఉంటుంది. దీనికైతే కొంచెం క్లాత్ అనేది టైట్గా ఉంది కాబట్టి నేను బక్రం వేయకుండా నార్మల్గానే స్క్వేర్ నెక్ అనేది ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. క్లాత్ అనేది లూజ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా బక్రంతో స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది నేను టర్న్ చేసేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి. మిడిల్లో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని మూలల దగ్గర నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ క్లియర్గా చూడండి, ఇదిగోండి. ఒకవేళ దారం మాత్రం కట్ కాకుండా చూస్ చేసుకోండి. ఒకవేళ దారం కట్ అయింది అనుకుంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు రివర్స్ తీసేసుకొని లైనింగ్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ అయితే అవసరం లేదు. ఒకవేళ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనకి లూజ్గా ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా హెమ్మింగ్ చేసేసుకోండి, కానీ స్టిచ్ అయితే వేయకండి. స్టిచ్చింగ్ వేసేసరికి అయితే చండాలంగా గలీజ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా ఉంటే మంచిగా నీట్గా ఉంటుంది. కావాలి అనుకుంటే హెమ్మింగ్ చేసినట్టు కానీ కనబడినట్టుగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం స్టిచ్ వేయాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఒకసారి నేను ఫింగర్స్ చూడండి ఏ విధంగా పెట్టేసుకుంటున్నానో, మూలల దగ్గర ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్గా ఫింగర్ దగ్గర ప్రెస్ చేసుకుంటూ మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోండి. ఎగ్జాక్ట్గా స్టార్టింగ్ పాయింట్ దగ్గర లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి. సేమ్ ఫ్రంట్ బ్యాక్ ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనకి ఇది డాటెడ్ ఫ్రాక్ కదా, డాటెడ్ ఫ్రాక్కి మనం డాట్స్ కోసం మార్కింగ్ పెట్టేసుకున్న దగ్గర డాట్ అయితే స్టిచ్ వేసేసుకోండి. లేదు అంటే షోల్డర్ మిడిల్లో ఫోల్డ్ చేసేసుకొని కొంచెం నెక్ సైడ్ తక్కువ షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా తీసేసుకొని మనం డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. దీని ఒక పొడవు 3.5-4 ఇంచెస్ తీసేసుకొని సైడ్కి మాత్రం హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా ఉండాలి. రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవో చెక్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఓకే, ఇప్పుడు రెండు కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా స్క్వేర్ నెక్, డిఫరెన్స్ అయితే ఏమీ లేదు కాబట్టి రెండు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాం. ఒకవేళ మీకు ఫ్రంట్ ప్రిన్స్ కట్ అనుకోండి, ఫ్రంట్ పార్ట్ అనేది డిఫరెంట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది, స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా స్క్వేర్ నెక్ ప్లస్ డాటెడ్ కాబట్టి నేను నార్మల్గా మీకు ఒకటి చూపించినాను. కటింగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూసుకోండి. ఓకే, ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ని 4 భాగాలుగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర 4 కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేసేసుకోండి. కరెక్ట్గా ఉన్న తర్వాత మనం ఇక్కడ హ్యాండ్స్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి కదా. హ్యాండ్స్ కోసం కింది సైడ్లో పావించుతోని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఈ క్లాత్ అనేది కొంచెం టైట్గా ఉంది. సో ఇక్కడ నేను హ్యాండ్ కూడా ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను, అది కూడా నేను మీకు ఇక్కడ కుట్టి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే కింద ఎలాస్టిక్ అయితే పెట్టేసుకుందాం. ఎలాస్టిక్ పెట్టుకున్నప్పుడు మంచిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత పైన చూడండి డిజైన్ కోసం నేను ఇక్కడ పెట్టేసుకున్నాను కదా, ఈ రెండు ఫోల్డింగ్స్ వచ్చేసి ఇదిగోండి. అక్కడున్న కచ్ మార్క్ వచ్చేసి మిడిల్లోకి రావాలి. నెక్స్ట్ ఇక్కడున్న కచ్ మార్క్ వచ్చేసి మనకి మిడిల్లో ఉండాలి. ఇవి రెండు కూడా కలిపేసుకొని స్టిచ్ వేసేసుకొని పైన కొంచెం ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసేసుకోండి. మీకు ఫ్రంట్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఈ మిడిల్లో కచ్ మార్క్ అవుతుంది కదా, ఈ మిడిల్లో కచ్ మార్క్ వచ్చేసి షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టేసుకోండి. షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టేసుకొని ఒక సైడ్ అయితే స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా షోల్డర్ దగ్గర నుండి వెనకాల సైడ్కి ఒక స్టిచ్ వేయండి. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుండి ముందు సైడ్కి స్టిచ్ వేసేసుకోండి. లేదు నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ చేస్తా అంటే మీ ఇష్టం, కాకపోతే నేనైతే అట్లా సజెస్ట్ చేయను. ఒకవేళ మీరు ఇక్కడ హ్యాండ్స్ కనుక స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్స్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ ఏది కూడా సరిపోకపోయినా రెండు ఏది కూడా లాగకుండా జస్ట్ నార్మల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇది సేమ్ ఇదే విధంగా మనం రెండు చేతులు అయితే స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. రెండు చేతులు స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద ఎలాస్టిక్ కోసం కింద కొంచెం క్లాత్ వదిలేసిన ఎలాస్టిక్ అనేది లాస్ట్లో జాయిన్ చేసుకుంటాం, ఎందుకంటే ఎలాస్టిక్ లేదు ప్రజెంట్గా. ఒకవేళ ఉంటే ఇక్కడే జాయిన్ చేసేసుకొని ఇప్పుడు మార్కింగ్ ఉంది కదా, సేమ్ ఇదే మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకోండి. ఒక 2 కానీ 3 కానీ స్టిచెస్ అయితే వేసేసుకుంటాం కదా, సేమ్ ఇదే స్టిచ్చింగ్ లైన్ పైన స్టిచ్ వేసేసుకోండి. ఒక సైడ్ మాత్రమే, రెండో సైడ్ స్టిచ్ వేసేసుకోవద్దు. దీనికి కింద గేరా పార్ట్ ఉంటుంది కదా, గేరా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో ఫస్ట్ లేయర్ కోసం మనం ఎంతైతే ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నామో అవైతే పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి. బొద్దు పార్ట్ ఆల్రెడీ మనకి బొద్దు పార్ట్ వస్తుంది కాబట్టి ఒక డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇలా మీకు ఫస్ట్ లేయర్కి ఎన్నైతే కట్ చేసేసుకున్నారో అన్నీ కూడా
అటాచ్ అయితే వేసేసుకోండి. అటాచ్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా నేను చూపించిన విధంగా 1/2 ఇంచ్ డిస్టెన్స్తో నేను కుచ్చులు అనేవి పెట్టేసుకుంటున్నా. ఈ కుచ్చులు అనేవి మీ ఇష్టం. మీ దగ్గర క్లాత్ తక్కువ ఉంది అనుకోండి, కొంచెం దూరం వేసేసుకోండి. నా దగ్గర క్లాత్ అనేది సఫిషియెంట్గా ఉంది కాబట్టి నేను ఫస్ట్ లేయర్ వచ్చేసి బాగా దగ్గరికి వేసేసుకుంటున్నా. అది మన కుచ్చులు అనేవి మన డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ పైన ఆధారపడైతే ఉంటుంది. ఓకే, సో ఇది ఎంత డిస్టెన్స్తో తీసుకున్నా, ఎంత పొడుగు తీసేసుకున్నా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ గురించి నేను కటింగ్ వీడియోలో చెప్పినాను. కటింగ్ వీడియో వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, ఒక్కసారి చెక్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ నేను కేవలం స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఫస్ట్ లేయర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ లేయర్ కోసం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దగ్గరికి. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ లేయర్ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇది నడుము కొలతకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ కావట్లేదో ఒకసారి చూసుకోండి. సో ఇది మనకు కావాల్సిన నడుము కొలత కంటే కొంచెం లూజ్ ఉంది. అంటే మనం రెడీ చేసుకున్న కుచ్చులు ఉంది కదా, ఆ కుచ్చులు అనేది స్లైట్గా కొంచెమే లూజ్ ఉంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఫ్యాబ్రిక్ వదిలేసుకున్నాం కదా, అది కుచ్చులు పెట్టేసుకొని ఇదిగోండి దీనిపైన మళ్ళీ జస్ట్ వెనకాల టెన్షన్ అంటే పాదం యొక్క వెనకాల భాగంలో నేను ఫింగర్ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా పెట్టడం వల్ల కొంచెం స్లైట్గా ఏమైనా చేంజెస్ ఉంటే సెట్ అయిపోతుంది. మళ్ళీ కుచ్చులు ఓపెన్ చేసుడు కుట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఎందుకంటే కొంచెం చేంజెస్ ఉంటే ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ లేయర్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ లేయర్ కోసం ఎంతైతే క్లాత్ కట్ చేసేసుకున్నామో దాన్ని కూడా మధ్యలో జాయింట్ అయితే వేసేసుకోండి. జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను డైరెక్ట్ ఫస్ట్ లేయర్కే అటాచ్ అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి, అవి అన్ని అటాచ్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్కి కింద జాయిన్ చేసుకుంటూ కుచ్చులు వేసేస్తున్నా. లేదు మీకు ఇక్కడ కష్టం అవుతుంది అని అనుకుంటే సెపరేట్గా కుచ్చులు రెడీ చేసి పెట్టేసుకొని ఈ లేయర్కి జాయిన్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ లేయర్ దగ్గర కుచ్చులు అనేవి దగ్గరికి పెట్టుకున్నాను కదా, సెకండ్ లేయర్కి వచ్చేసరికి కొంచెం దూరం అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది బాగా పడుతుంది కదా. ఫస్ట్ లేయర్ కుచ్చులు దగ్గరకు ఉండాలి, సెకండ్ లేయర్ కొంచెం దూరం ఉండాలి, థర్డ్ లేయర్ వచ్చేసి ఇంకొంచెం దూరం ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఫస్ట్ లేయర్కి మీకు ఎంత ఫ్యాబ్రిక్ అయితే కావాలో అంత ఫ్యాబ్రిక్, అంటే మనం ఆల్రెడీ మెజర్మెంట్తో అయితే కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్నది వచ్చేసి మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి. మీకు కష్టమైతే ఫస్టే లేయర్స్ సెపరేట్గా స్టిచ్ వేసేసుకొని దాన్ని రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా 3 లేయర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత కార్నర్లో అంటే కింద లాస్ట్ కింద ఉంటుంది కదా, ఈ కింద మీరు పైపింగ్ కావాలి అంటే పైపింగ్ వేసుకునేటట్టే పైపింగ్ చేసేసుకోండి, లేదంటే పీకో కావాలంటే పీకో చేసేసుకోండి. నేను మాత్రం ఇక్కడ ఫోల్డింగ్ అయితే వేసేసుకుంటున్నా. డబుల్ ఫోల్డింగ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెడీ అయిపోయింది కదా, లైనింగ్ చూడండి. లైనింగ్ కోసం కింద ఎక్స్ట్రా అనేది కొంచెం ఎక్కువనే ఉంది కాబట్టి కింద ఫాల్ లాగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు లైనింగ్ కింద స్టిచ్ వేసేసుకున్న తర్వాత నడుము కోసం కుచ్చులు అయితే వేసేసుకుందాం. ఇదైతే సింగిల్ లేయర్ కదా, ఇక్కడ నేను కుచ్చులు వచ్చేసి పెద్దగా పెట్టేసుకుంటున్నా. ఎందుకోసం అంటే చిన్నగా పెట్టుకుంటే మనకి పొట్ట దగ్గర ఉబ్బెత్తగా కనబడుతుంది. అందుకోసం ఇక్కడ నేను దూరం అయితే పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్. ఇప్పుడు ఓపెన్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఉంటుంది కదా, ఒక సైడ్ ఏమో బాడీ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, బాడీకి లైనింగ్ ఉంటుంది అవునా. బాడీ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మనం రెడీ చేసుకున్న కుచ్చులు రెడీ చేసుకున్నాం కదా, దాని యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేస్తున్నా. యాక్చువల్గా మనం ఏం చేస్తాము, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా కలిపేసి నడుము దగ్గర స్టిచ్ వేస్తాం అవునా. సో నేను చెప్పే మెథడ్ ఏంటి అంటే ఆ విధంగా వెయ్యొద్దు అని చెప్తున్నాను. ఎందుకోసము అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, చెప్పిన దానికంటే చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నా, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేస్తున్నా. లైనింగ్ ఇంకా జాయింట్ అయితే వెయ్యట్లేదు నడుము దగ్గర. సో ఇక్కడ వీడియో అనేది నేను స్పీడ్గా పెట్టేసినాను, ఎందుకంటే చూపించడం అవుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళు వీడియో అనేది మీ ఫోన్లో ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసేసుకొని స్లోలో చూసేసుకోండి ఓకేనా. దీనికోసమనే కాదు, మీరు మన ఛానల్ని ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎవరైనా స్పీడ్గా అనిపించినప్పుడు స్లో పెట్టేసి చూసేసుకోవచ్చు ఓకే. ఇప్పుడు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు క్లాత్ తిప్పేసి ఇప్పుడు లైనింగ్ సైడ్ ఉంది చూడండి, ఇక్కడ మీకు కుచ్చు అనేది కనబడుతుంది. ఈ లైనింగ్ సైడ్ మన లైనింగ్ కుచ్చులు పెట్టుకున్న లైనింగ్ ఉంది కదా, అది స్టిచ్ వేసేసుకోవాలి. ఇదిగోండి అక్కడ కుచ్చు దగ్గర మన డాట్ దగ్గర చూడండి, డాట్ అనేది మీకు కనబడుతుంది. రివర్స్లో స్టిచ్ చేస్తున్నాను నేను. ఫ్రంట్ సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసిన, బ్యాక్ సైడ్ వచ్చేసి లైనింగ్ స్టిచ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఓపెన్ చేసినప్పుడు మీకు ఖర్చు అనేవి పోగులు అనేవి బయటికి అస్సలు కనబడవు.
మీకు లోపల సైడ్ కనబడవు, బయట సైడ్ కనబడవు. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మనం షాప్లలో ఈ మెథడ్లోనే ఫాలో అవుతాం కదా. ఇప్పుడు షాప్లో మనం డ్రెస్ కుడితే 1500 2000 తీసేసుకుంటాం. సో అలాంటప్పుడు మనం కొన్ని అయితే పాటించాల్సి ఉంటుంది కదా, అందులో ఇది ఒకటి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇదిగోండి, ఇది చూడండి, మీకు కుచ్చులు కనబడుతుంది. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్. లోపల సైడ్ చూడండి, లోపల సైడ్ కూడా కుచ్చులే కనబడుతున్నాయి. ఎక్కడ కూడా మనకు ఖర్చు అనేది కనబడదు. అందుకోసం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఎక్కడి వరకు స్టిచ్ వేసేస్తున్నా, నేను నడుము పట్టి ఇంతకుముందు రెడీ చేసుకున్న దానికంటే కిందికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని లైనింగ్ పైకి జరిపేసేయండి. లైనింగ్ పైకి జరిపితే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసేసుకొని అక్కడ ఎక్కడైతే కుట్టు ఉందో ఆ కుట్టు దగ్గర నుండి సైడ్కి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి 2 కలిపి స్టిచ్ చేసినాం అనుకోండి, గేరా అనేది పట్టేసినట్టుగా ఉంటుంది. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ సెపరేట్గా స్టిచ్ చేయడం వల్ల గేరా అనేది ఫ్రీగా ఉండి మనకి చాలా నీట్గా ఉంటుంది. ఫొటోస్కైనా దేనికైనా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, లైనింగ్ వచ్చేసి చూడండి, లైనింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్ కార్నర్, ఇంకా మనకి ఇక్కడ ఫిట్టింగ్తో అవసరం లేదు. ఎగ్జాక్ట్ కార్నర్లో స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ పోగులు అనేవి మనకి బయటకు వస్తాయి కదా, పోగులు అనేవి బయటికి రాకుండా ఉండాలి అని అనుకుంటే దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. అప్పుడు మనకి పోగులు అనేవి బయటికి గడవడవు, ఎక్కడ కూడా మనకి నడుము దగ్గర, చేతుల దగ్గర ఎక్కడ కూడా కనబడవు. సో ఈ విధంగా ఉంటుంది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై